ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? ప్రధాని నివాసం దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అన్యాయంగా వాళ్లను అరెస్ట్ చేశారని చెప్పి రాహుల్ గాంధీని గాయపరిచారని చెప్పి సీఎం రేవంత్ మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగింది, వాళ్లకు న్యాయం చేయండి అని ప్రశ్నిస్తే విద్యార్థులపైనే లాఠీ చార్జీలు చేశారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలందరూ లోక్ భవన్ కి ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. లోక్ భవన్ కి ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళ చేతులకి తాళ్లు సంకెళ్ల మాదిరి కట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. విజయ్, ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన ర్యాలీ ఖైరతాబాద్ చౌరస్తాకి చేరుకుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజరుద్దీన్ తో పాటు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా చలో లోక్ భవన్ కి బయలుదేరారు. అయితే నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఏదైతే నిన్న ప్రధాని నివాసం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారో, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలకు పిలిపించింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ నుంచి ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీలో పిసిసి చీఫ్ తో పాటుగా ఇతర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఒకటే విషయం చెప్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటుగా విద్యార్థులపైన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా చేశారో, దాన్ని నిరసిస్తూ నిన్న ప్రధాని నివాసం దగ్గర ధర్నా కూర్చుంటే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఈ ఆందోళనలో రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం ర్యాలీ అయితే ఖైరతాబాద్ సర్కిల్ వరకు చేరుకుని కొద్దిసేపట్లోనే లోక్ భవన్ వరకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. క్యాడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ అయితే చేరుకుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. చలో లోక్ భవన్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున లోక్ భవన్ కి చేరుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ ర్యాలీ లోక్ భవన్ కి చేరుకుంటుంది. పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ముందుండి ర్యాలీని నడిపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. లోక్ భవన్ కి వాళ్ళంతా ర్యాలీగా వెళ్లబోతున్నారు. నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్టులకు నిరసన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలందరూ ఏ విధంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు, జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీల దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. కొడంగల్లో కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మళ్లీ ర్యాలీని కొనసాగిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇటు వరంగల్లో కూడా సీనియర్ నేతలందరూ కూడా ర్యాలీలో పాల్గొని అక్కడ నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్లో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరూ కూడా ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు. మరొక వైపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ర్యాలీ జరుగుతోంది. ఇటు నెక్లెస్ రోడ్ లో కూడా మనం ర్యాలీని చూడొచ్చు. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కొద్దిసేపటి క్రితం ఈ ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఆ ర్యాలీ లోక్ భవన్ కి చేరుకుంటుంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నిన్న